యుగయుగాలుగా పుట్టుకొచ్చిన ఎందరో రాక్షసుల్ని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ప్రతి అవతారంలోనూ శ్రీ మహావిష్ణువుకి సహాయం చేయడానికి ఎందరో కారణ జన్ములు జన్మించారు. ఇక త్రేతాయుగంలో రావణాసురుడు జన్మిస్తాడు. రావణాసురుడు అంటే సామాన్యమైన వాడు కాదు. దశకంఠుడు మహాశక్తిశాలి మహాశివభక్తుడు. రావణాసురుడు ఎంతటి శివభక్తుడంటే శివుడిపై ఆయనకు గల అపారమైన భక్తితో కఠోరమైన దీక్షతో ఆ మహేశ్వరుడిని ప్రసన్నం చేసుకొని ఎవరూ సాధించలేని ఆ మహేశ్వరుడి ఆత్మలింగాన్నే రావణాసురుడు సాధించాడు అంటే ఆయన ఎంతటి శివభక్తుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ రావణాసురుడు ఆ బ్రహ్మదేవుడి ముని మనవడు. అందువల్ల ఈయన్ను రావణ బ్రహ్మ అని కూడా అంటారు. అదేమిటి, దేవుడైన బ్రహ్మదేవుడికి రాక్షసుడైన రావణాసురుడు ఎలా ముని మనవుడు అయ్యాడు అనే సందేహం మీకు కలిగిందంటే మన ఛానల్లో కుబేర హిస్టరీ వీడియో ఉంది. ఆ వీడియోలో అన్నదమ్ములైన కుబేర, రావణ, విభీషణ, కుంభకర్ణులు ఇంకా వారి సోదరి శూర్పణఖల జన్మ వృత్తాంతాలతో పాటు ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఆ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఇక అసలు కథలోకి వస్తే అంతటి రావణ బ్రహ్మతో యుద్ధం చేసి ఆయన్ను చంపాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒకసారి రావణ బ్రహ్మ ఆ మహేశ్వరుణ్ణి దర్శించడానికి కైలాసానికి వెళతాడు. అప్పుడు కైలాసానికి కాపలా ఉన్న నందీశ్వరుణ్ణి చూసి నీవు చూడడానికి వానరంలా ఉన్నావు అని పరిహాసం చేస్తాడు. రావణాసురుడు తనని వానరం అనడంతో నందీశ్వరుడికి చాలా కోపం వస్తుంది. నందీశ్వరుడికి రావణ బ్రహ్మకు చిన్నపాటి వివాదం జరుగుతుంది. తనని ఎవరు ఏమీ చేయలేరన్న గర్వంతో రావణ బ్రహ్మ నందీశ్వరుణ్ణి చాలా చిన్న చూపు చూసి ఆయన్ను అనరాని మాటలు అంటాడు. రావణుడి మాటలకు ఎంతో బాధపడ్డ నందీశ్వరుడు రావణ బ్రహ్మను చూస్తూ, రావణ, నిన్ను ఎవరు ఏమీ చేయలేరన్న గర్వంతో నన్ను ఇంతలా అవమానించిన నీవు ఏ వానరులతో నన్ను పోల్చి పరిహాసం చేశావో ఆ వానరుల సహాయం పొందిన ఒక నరుడి చేతిలో నీకు మరణం సంభవిస్తుంది అని శపిస్తాడు. అప్పుడు రావణ బ్రహ్మ నందీశ్వరుణ్ణి చూస్తూ నవ్వుతూ, దేవతలు సైతం నన్ను చూస్తే భయంతో వణికిపోతారు, అలాంటిది అల్పులైన నరవానరుల చేత నాకు మరణం సంభవిస్తుందా అంటూ రావణ బ్రహ్మ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అంతటి దశకంఠుణ్ణి సంహరించాలంటే నరవానరుల వల్ల అయ్యే పని కాదు. అలాగని ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుకి రావణ బ్రహ్మను సంహరించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ నరుడి చేతిలో రావణుడు సంహరించబడాలి కాబట్టి ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు కృతయుగంలో నరుడిగా శ్రీరాముడిగా అవతరించాడు. ఇక అంతటి శ్రీరామచంద్రుడికి నమ్మిన బంటు ఒక్క ఉదుటన లంకానగరాన్ని లగించి సీతమ్మ జాడను తెలుసుకొని వచ్చినవాడు. తన వాలానికి అంటించిన నిప్పుతో రావణ బ్రహ్మ పరిపాలిస్తున్న లంకా నగరాన్ని తగలబెట్టినవాడు. సంజీవిని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుని కాపాడినవాడు. వాయువేగనుడు, కేసరి నందనుడు, అంజనీపుత్రుడు, మహాబలి, చిరంజీవి ఆంజనేయ స్వామి. ఆ హనుమంతుడి జన్మ చాలా ప్రత్యేకమైనది. ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఈ వీడియోలో కారణ జన్ముడైన హనుమంతుడి జన్మ వృత్తాంతంతో పాటు ఆంజనేయ స్వామికి మహేశ్వరుడు, వాయువు, కేసరి, అంజనాదేవి గల బంధాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక కాలంలో ఇంద్రుడి కొలువులో పుంజకస్థల అనే ఒక అప్సరస ఉండేది. ఈమె కామరూపిణి. కామరూపిణి అంటే ఆమె ఏ రూపంలో మారాలనుకున్నా క్షణంలో ఆ రూపంలో మారిపోయేది. ఇంకా ఈమె చాలా అందగత్తె, పైగా తుంటరి. తన చుట్టూ ఉన్నవారిని ఆట పట్టిస్తూ ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటూ స్వర్గలోకంలో గల సకల భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె జీవితం మీద ఆమెకు విరక్తి మొదలవుతుంది. చీచి, ఏమిటి నా జీవితం, మరణం లేకుండా ఎప్పుడూ ఈ స్వర్గలోకంలో సర్వ సుఖాలను అనుభవిస్తూ జీవించాల్సిందేనా, తన జన్మకు పరమార్థం లేదా అని బాధపడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు బృహస్పతి మహర్షి దైవారాధనలో ఉండగా పుంజకస్థల పూజకు కావలసిన పుష్పాలను తేవడానికి ఒక వనానికి వస్తుంది. ఆ సమయంలో ఆ వనంలో కొంతమంది గంధర్వులు, అప్సరసలు కామక్రీడ సాగిస్తూ ఉన్నారు. వారిని చూసిన పుంజకస్థల మనసు చెలించి ఆమెకు కూడా కామ కోరికలు కలుగుతుంది. ఇక ఆ తరువాత ఆమె పూజకు కావలసిన పువ్వులను కోసుకొని బృహస్పతి దగ్గరకు వస్తుంది. అక్కడ దైవారాధనలో ఉన్న బృహస్పతిని చూసిన ఆమె విచక్షణ కోల్పోయి ఆయనతో రతిక్రీడ జరపాలని, ఆయన దైవారాధన భగ్నం చేయడానికి
అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్లను ఆయనపై వేస్తూ ఎన్నో వికారపు చేష్టలు చేసి చివరకు ఆయన ధ్యానానికి భగ్నం కలిగిస్తుంది. అప్పుడు బృహస్పతి ఎవరు తన ధ్యానానికి భగ్నం కలిగించారు అని చాలా కోపంగా కళ్ళు తెరుస్తాడు. ఆయన కళ్ళు తెరవడంతో ఆయన ఎదురుగా ఉన్న పుంజకస్థల కామంతో ఆయన్ను కౌగిలించుకుంటుంది. అప్పుడు బృహస్పతి చాలా కోపంతో పుంజకస్థలను చూస్తూ కన్ను మిన్ను కాని కామంతో విచక్షణ కోల్పోయి దైవారాధనకు భగ్నం కలిగించిన నీవు కోతిగా జీవిస్తావు అని శపిస్తాడు. అలా ఆయన శపించడంతో కుంజకస్థలలో ఉన్న ఆ కామ పొరలు తొలగి తాను చేసిన తప్పుని తలుచుకొని ఎంతో బాధపడుతూ ఆ మహర్షిని చూస్తూ, స్వామి, ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియడం లేదు. నేను చేసిన ఈ అపచారానికి ప్రాయశ్చిత్తం లేదా అంటూ ఎంతో బాధపడుతుంది. అప్పుడు ఆ మహర్షి తన దివ్య దృష్టితో జరగబోయే హనుమంతుడి జన్మ గురించి తెలుసుకొని పుంజకస్థలతో, తల్లి, ఇందులో నీ తప్పేమీ లేదు. నీవు కారణ జన్మురాలివి. నీ వలన ఈ సృష్టికి ఎంతో మేలు జరగబోతుంది. ఇంతవరకు ఏ అప్సరసకు కలగనటువంటి ఒక మహాభాగ్యం నీకు కలగబోతుంది. కాబట్టి భయపడకుండా వెళ్ళి వానరకాంతగా జన్మించు. నీవు వానరకాంతగా జన్మించినా కానీ నీవు కామరూపిణిగానే ఉంటావు. నీవు ఎప్పుడు ఏ రూపంలో మారాలి అన్నా ఆ రూపంలో మారగలవు అంటూ ఆమెను ఆశీర్వదించి పంపించి వేస్తాడు. అలా ఆ అప్సరస భూమిపై గల మహాయోధుడైన కుంజరుడు అనే ఒక వానరుడికి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమెకు అంజనాదేవి అనే నామకరణం చేస్తారు. ఆమె యవ్వన ప్రాయంలో ఉండగా పుత్రకాంక్షతో ఆమె ఆ మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతంలో శంఖము, శబలము అనబడే 2 అతిపెద్ద ఏనుగులు అక్కడ ఉన్న మహర్షులను, సామాన్య ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టేది. ఒకరోజు ఆ 2 మదమెక్కిన ఏనుగులు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్నంతా ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న మునులను, ప్రజలను ఎంతో భయభ్రాంతులు చేస్తూ ఉంది. అక్కడ ఉన్న వారంతా ప్రాణభయంతో పరిగెడుతూ ఉండగా అప్పుడు అక్కడికి ఒక మహాశక్తివంతుడైన వానర యోధుడు వచ్చి ఆ 2 ఏనుగులతో భీకర యుద్ధం చేసి వాటిని సంహరిస్తాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఆ యోధుణ్ణి దగ్గరకు తీసుకొని ఆయనకు కేసరి అనే బిరుదునిస్తాడు. కేసరి అంటే సింహం. ఆ వానరుడు సింహబలుడు కాబట్టి ఆ 2 ఏనుగుల్ని ఏకకాలంలో మట్టుపెట్టాడని ఆయనకు కేసరి అనే బిరుదునిస్తారు. ఇక అప్పటి నుంచి ఆయన్ను అందరూ కేసరి అని పిలుస్తారు. అంతటి శక్తివంతుడైన కేసరికి తన కుమార్తె అంజనాదేవిని ఇచ్చి వివాహం చేస్తాడు కుంజరుడు. ఇక ఆ తరువాత అంజనాదేవి తన భర్త కేసరితో హాయిగా సంసారం సాగిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు అంజనాదేవి ఒక సాయంత్రం వేళ ఒక పర్వత శిఖరంపై నిలబడి ఉండగా వాయువు వచ్చి ఆమెను మనసారా కౌగిలించుకుంటాడు. ఇలా జరగడంతో అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది. అప్పుడు వాయుదేవుడు అంజన ముందు ప్రత్యక్షమై, తల్లి, నేను ఏ చెడు దృష్టితోనూ వచ్చి నిన్ను కౌగిలించుకోలేదు. నీ గర్భాన రామకార్యానికై కారణ జన్ముడైన ఒక మహా వానరయోధుడు చిరంజీవి జన్మించబోతున్నాడు. అందువలన నా తేజస్సుని నీలో చేర్చాను. దీని వలన నీ పాతివ్రత్యానికి ఎటువంటి భంగం వాటిల్లదు అని అంటాడు. ఆయన మాటలు విని ఎంతో సంతోషించిన అంజనాదేవి ఆయనకు నమస్కరిస్తుంది. ఇక ఒకరోజు అంజనాదేవి ఒక గుహలో ఎంతో తేజోవంతుడైన ఆంజనేయ స్వామిని జన్మిస్తుంది. హనుమంతుడు అంజనాకేసరిల పుత్రుడు. ఇంకా హనుమంతుడు వాయుదేవుడి తేజస్సుతో పుట్టినవాడు కనుక ఆయన్ను వాయుపుత్రుడు అని కూడా అంటారు. హనుమంతుడు వాయుదేవుడికి సమానమైన వాడు. వాయుదేవుడిలా వేగంగా ప్రయాణించగలడు. వాయుదేవుడిలా లంఘన శక్తి కలిగిన వాడు. ఇంకా ఆంజనేయ స్వామిని ఆ మహేశ్వరుడి అవతారమని, ఆ మహాశివుడి పుత్రుడని కూడా అంటారు. దానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకుందాం. దక్షయజ్ఞం సమయంలో తన భర్తను అవమానించారని తన ప్రాణాలను విడిచిన దాక్షాయినీదేవి దేహాన్ని చూసిన మహేశ్వరుడు తట్టుకోలేక గుండెలు పగిలేలా రోధించి ప్రళయ తాండవం చేయసాగాడు. ఆ ప్రళయ తాండవానికి ముల్లాకాలే కాకుండా దేవతలు కూడా చాలా భయపడతారు. అప్పుడు విష్ణుమూర్తి ఇంకా దాక్షాయినీదేవి దేహం ఇలానే ఉంటే ఆ మహేశ్వరుడు ప్రళయ తాండవం ఆపడని భావించి తన సుదర్శన చక్రంతో దాక్షాయినీదేవి దేహాన్ని ఖండఖండాలుగా ఖండిస్తాడు. అలా ఖండించిన సతీదేవి దేహాలు భూమిపై పడతాయి. ఆమె దేహాలు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలు. అలా సతీదేవి దేహాన్ని ఖండించిన విష్ణుమూర్తిని చూస్తూ మహేశ్వరుడు విష్ణుమూర్తిపై చాలా కోపం తెచ్చుకొని, నీ భార్య నీ నుంచి దూరమై నీవు కూడా నాలా భార్యా వినియోగాన్ని అనుభవిస్తావు అంటూ శపిస్తాడు.
ఆ తరువాత కొంత సమయానికి శాంతించిన మహేశ్వరుడు తాను విష్ణుమూర్తికి ఇచ్చిన శాపాన్ని తలుచుకొని బాధపడుతూ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి కోపంలో ఏదో తెలియక శపించాను. ఎప్పుడైతే నీవు భార్య వియోగంతో బాధపడతావో అప్పుడు నేను వచ్చి నిన్ను నీ భార్యను కలుపుతాను అని మాట ఇస్తాడు. ఇక ఆ తరువాత ఆంజనేయ స్వామి పుట్టడానికి కొంతకాలం ముందు ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారానికి వస్తారు. అప్పుడు ఒక వనంలో ఒక కోతుల జంట చాలా ముచ్చటగా ఆడుకుంటూ ఉంటాయి. ఆ కోతులని చూసి ముచ్చటపడిన శివపార్వతులు ఆ కోతుల్లా మారి ఆ కోతుల్లా రూపం దాల్చి కొంతకాలం ఆ వనంలోనే కోతుల్లా జీవిస్తారు. అలా వానర రూపంలో ఉండగానే పార్వతీదేవి గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన పార్వతీదేవి తన గర్భంలో ఉన్న ఆ మహేశ్వర శక్తిని భరించలేకుండా పోతుంది. అప్పుడు మహేశ్వరుడు వాయుదేవుణ్ణి పిలిచి పార్వతీదేవి గర్భంలో ఉన్న పిండాన్ని ఆయనకు ఇచ్చి సంతానం కోసం ఆ మహేశ్వరుని గూర్చి తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టమని చెబుతాడు. అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి పాతివ్రత్యానికి భంగం కలగకుండా ఆ పిండాన్ని ఆమె చెవి ద్వారా ఆమె గర్భంలోకి ప్రవేశపెడతాడు. అందువలనే హనుమంతుడు శివుడి మరొక రూపం అని, విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం ఆ మహేశ్వరుడు అంశతో జన్మించిన వాడే ఆంజనేయ స్వామి అని కూడా అంటారు. ఇక చివరిగా హనుమంతుడి జననానికి సంబంధించిన కథ ఏమిటంటే, అంజనాదేవికి కేసరికి వివాహమైన తరువాత అంజనాదేవి పుత్రకాంక్షతో శివుని గూర్చి తపస్సు చేస్తున్న సమయంలో అయోధ్య రాజైన దశరథ మహారాజు తనకు పుత్రులు కలగాలని పుత్రకామష్టి యాగం చేయడం ద్వారా అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని తన 3 భార్యలకు ఇస్తాడు. అప్పుడు ఆ మహేశ్వరుడి ఆజ్ఞ మేరకు వాయుదేవుడు ఒక గాలిపటం ద్వారా ఆ పాయసంలోని కొంత భాగాన్ని తపస్సు చేస్తున్న అంజనాదేవి దగ్గరకు చేరుస్తాడు. ఆ పాయసాన్ని చూసిన అంజనాదేవి ఇది ఆ మహేశ్వరుడు తనకిచ్చిన ప్రసాదంగా భావించి దాన్ని తాగుతుంది. ఆ తరువాత కొన్ని నెలలకు హనుమంతుడు జన్మించాడు అని చెబుతారు. అందువలనే హనుమంతుణ్ణి ఆ మహేశ్వరుడి మరొక అవతారమని, కేసరీ సుతుడని, వాయునందనుడని, అంజనీపుత్రుడని పిలుస్తారు. ఇది ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతం. ఈ వీడియోకి సంబంధించిన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మన సనాతన ధర్మానికి సంబంధించిన ఇలాంటి మంచి వీడియోల కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ సుబ్బు. జై శ్రీరామ్, జై హనుమాన్.